రైట్. జనగామ రాజకీయాల్లో ఇవాళ కీలక ఘట్టం చోటు చేసుకోబోతుంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పట్టణంలో రాజకీయం వేడెక్కింది. ఈ తరుణంలో ఎలాంటి అశాంతి నెలకొనకుండా పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా డీసీపీ రాజమహేంద్ర నాయక్ స్వయంగా రంగంలోకి దిగారు. సుమారు 250 మంది పోలీస్ సిబ్బందితో పట్టణ వీధుల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కోర్టు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు సాగిన ఈ కవాతు ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని పోలీసులు స్పష్టమైన సంకేతాలు పంపారు. ఎన్నిక నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు పోలీసులు. దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో భాగంగా ఇప్పటికే చూస్తున్నాం. ఏ విధంగా అయితే పోలీసులు భారీగా అక్కడికి మోహరించారు. జనగామ పట్టణంలో పోలీసులు ఇప్పటికే భారీగా ఫ్లాగ్ మార్చ్ కూడా నిర్వహించడం జరిగింది. అయితే నేడు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉన్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి అవకతవకలు ఏర్పడకుండా అని చెప్పుకోవచ్చు. అసాంఘిక కార్యక్రమాలకి తావు లేకుండా డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో 250 మంది పోలీసులతో కవాతు నిర్వహించడం జరిగింది. ఇక దీని ప్రకారం చూస్తే హై అలర్ట్ అనేది కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక కోర్ట్ రోడ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కూడా ఈ ఏదైతే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే ఫ్లాగ్ మార్చ్ అనేది నిర్వహించారు అధికారులు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు జనగామ పట్టణంలో. ఎన్నికల నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘిస్తారు ఎవరైనా కానీ కఠిన చర్యలు తప్పవంటూ కూడా దీని ద్వారా పోలీసులు తెలియజేయడం జరుగుతుంది. కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి అంటే ఈ తరుణంలో ఎలాంటి అశాంతి నెలకొనకుండా పోలీసులు భారీ భద్రతా చర్యలు కూడా చేపట్టారు. ప్రధానంగా డీసీపీ రాజమహేంద్ర నాయక్ స్వయంగా రంగంలోకి దిగడం కూడా జరిగింది. ఏ విధంగా అయితే పోలీసులు భారీగా అక్కడ మోహరించారో మన బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో భాగంగా చూడొచ్చు. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటాం, కఠినమైన చర్యలు అంటూ కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అందులో భాగంగా భారీగా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, మనం చూసాం మున్సిపల్ ఎన్నికల వేళ ఏ విధంగా అయితే రాష్ట్రంలో అశాంతి నెలకొందో మనం చూస్తున్నాం. చాలా చోట్ల ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా ఈ రోజు జనగామ పట్టణంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం మనం చూస్తున్నాం. ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్తున్నారు. భారీగా పోలీసులు అక్కడికి మోహరించడం కూడా చూస్తున్నాం. ఎటువంటి చర్యలు చేపడుతున్నారు విజయ్? ఎటువంటి పోలీసుల చర్యల్లో భాగంగా ఎవరైనా కానీ కఠిన నిబంధనలు ఉల్లంఘిస్తే ఎటువంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనుకోవచ్చు? ఎస్, ఖచ్చితంగా రత్న. అయితే ఇప్పటికే మిగిలి ఉన్నటువంటి జనగామ ఏదైతే మున్సిపల్ చైర్మన్ పర్సన్కి సంబంధించినటువంటి ఎన్నిక ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా పోలీసులు అన్ని భద్రత ఏర్పాట్లు కూడా ఇప్పటికే సరిచేశారనే చెప్పాలి. సో దీనికి సంబంధించి సుమారుగా 250 నుంచి 300 మంది పోలీసులతో కూడా ఫ్లాగ్ మార్చ్ని నిర్వహించారు. ఇటు కోర్టు భవనాల సముదాయం నుంచి ఇటు అంబేద్కర్ చౌరస్తా వరకు కూడా. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగేలాగా ఎవరు ప్రయత్నం చేసినా అలాగే ఎవరు ప్రవర్తించినా కూడా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే ఇటు డీసీపీ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పూర్తిగా జనగామానంతా కూడా పోలీసులు అయితే కంట్రోల్లోకి తీసుకున్నారని చెప్పాలి. ఇటు మున్సిపల్ మనం ప్రజెంట్ అయితే మున్సిపల్ ఆఫీస్లో కూడా ఉన్నాము చూడొచ్చు. మరి కొద్దిసేపట్లోనే ఇక్కడికి అటు కాంగ్రెస్కు సంబంధించినటువంటి కౌన్సిలర్లు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కావచ్చు, వారంతా కూడా మరి కొద్దిసేపట్లోనే చేరుకుంటారంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అనేది జరగాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం ఒక్కసారి ఓవరాల్గా చూసుకున్నట్లయితే 30 వార్డులు ఉన్నాయి. ఆ 30 వార్డుల్లో 13 వార్డులు ఫస్ట్ బీఆర్ఎస్ గెలుచుకుంది. సో అనంతరం
ప్రకారం కాంగ్రెస్ 12 వార్డులు గెలుచుకుంది. అలాగే వాళ్ళ పొత్తులో ఉన్నటువంటి సిపిఎం అభ్యర్థి కూడా ఒక సీటు గెలుచుకున్నారు. సో ఇటు బీఆర్ఎస్ 13 అలాగే కాంగ్రెస్ 13 గెలుచుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ 26 సీట్లు పోగా మరొక 4 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. సో ఈ స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇద్దరు కాంగ్రెస్ వైపు, ఇద్దరు బీఆర్ఎస్ వైపు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు పూర్తిగా 30 వార్డులలో 15 వాళ్లకు 15 వీళ్ళకైనాయి. సో ఇప్పుడు ఎటు అసలు తీసుకోలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఎక్స్ అఫీసియా ఓటు తీసుకున్నా కూడా 2 ఓట్లునే, ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యేకి సంబంధించిన ఓట్లు. సో ఇటు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఓటు కాంగ్రెస్ వైపు పడగా, ఇటు బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి ఓటు బీఆర్ఎస్కు పడుతుంది. అట్లా చూసుకున్నా కూడా 16 మంది అవుతూ ఉన్నారు. సో నిన్నటి నుంచి కూడా ఈ యొక్క జనగామ మున్సిపల్ చైర్మన్ సంబంధించినటువంటి ఎన్నిక అనేది తీవ్ర ఉత్కంఠ అయితే రేపుతుందని చెప్పాలి. సో ఈరోజు ఎట్టకేలకు దీన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకైతే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ప్రయత్నిస్తున్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. సో మొత్తానికి జనగామ అంతా కూడా హై అలర్ట్లో అయితే కనిపిస్తూ ఉంది. పోలీసుల భద్రతా ఏర్పాట్లు కావచ్చు, పూర్తిగా డ్రోన్స్తో కూడా ఈ యొక్క మొత్తం పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఎక్కువగా గుంపులుగా ఇక్కడ కనపడకూడదు అంటూ కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మున్సిపల్ ఆఫీస్కి సుమారుగా 200 మీటర్ల దూరంలోనే ప్రతి ఒక్కరు ఉండాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క డీసీపీ రాజమహేంద్ర నాయక్ కూడా ఈ మున్సిపల్ ఆఫీస్ పరిసర ప్రాంతాలకు చేరుకొని మొత్తం అంతా కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి భద్రతా చర్యల్ని కూడా ఆయనే స్వయంగా వచ్చి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో నిన్న ఎక్కడ చూసుకున్నా కూడా మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా ఎన్నుకోవడం సందర్భంగా ఎక్కడ చూసినా కూడా కొంత అశాంతి అనేది నెలకొన్నటువంటి సందర్భంలో తెలంగాణ పోలీసు శాఖ ఈరోజు జరగనున్నటువంటి కొన్ని ఏదైతే ఇబ్రహీంపట్నం కావచ్చు, తొర్రూరు కావచ్చు, ఇప్పుడు మనం ఉన్నటువంటి జనగామ, డోర్నకల్, ఇంద్రేశం, అలాగే క్యాతన్పల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏదైతే ఎన్నిక ఉందో దీనికి సంబంధించి ప్రతిదీ కూడా శాంతియుతంగా జరగాలంటూ కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. రత్న విజయ్, మరి కాసేపట్లో జరగబోయే మున్సిపల్ చైర్మన్ పదవికి సంబంధించిన ఎన్నికకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు? ఎస్, బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అభ్యర్థి అలాగే కాంగ్రెస్కు సంబంధించినటువంటి అభ్యర్థి కూడా ఇద్దరు కూడా ఇక్కడ జనగామకు సంబంధించి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నుండి చైర్మన్ బరిలో ఉన్నటువంటి కడకంచి బాలమణి శ్రీనివాస్, అలాగే బీఆర్ఎస్ నుంచి గోపగాని సుగుణాకర్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా పోటీ పడతా ఉన్నారు. సో వారికి వారి పార్టీల నుంచి ఉన్నటువంటి సపోర్ట్ ఏదైతే అది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెరొక ఇద్దరు, కాంగ్రెస్కి ఇద్దరు, బీఆర్ఎస్కి ఇద్దరు సపోర్ట్ చేయడం అనేది ఇక్కడ కొంత మైనస్గా అయితే కనిపిస్తూ ఉంది. మరొక పక్క బీఆర్ఎస్కు సంబంధించినటువంటి 28వ వార్డు సభ్యురాలు ఫాతిమా అనేటువంటి అభ్యర్థిని తన కుటుంబ సభ్యులే కాంగ్రెస్కి సపోర్ట్ చేయిస్తాను అని చెప్పేసి మాట్లాడి తర్వాత మేము సపోర్ట్ చేయిస్తాము, మాకు తర్వాత ఏదైనా చూడాలంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయంటూ ఇక్కడ జనగామలో ఒక టాక్ వినిపిస్తూ ఉంది. మరొక పక్క ఆమె మాత్రం నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను, కాంగ్రెస్కి ఎందుకు సపోర్ట్ చేస్తాను, బీఆర్ఎస్ బీఫా మీదే నేను గెలిచాను, బీఆర్ఎస్ అభ్యర్థిగానే ఉన్నాను, నేను కాంగ్రెస్కి సపోర్ట్ చేయనంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం అంతా నిన్న నెలకొంది. అలాగే ఆవిడ పైన అంటే ఆవిడని అలాగే ఫాతిమాని అలా భర్తని కూడా కిడ్నాప్ చేశారంటూ కూడా బీఆర్ఎస్కు సంబంధించిన నాయకుల పైన కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ కూడా ఆ బస్సుని బస్సుని అడ్డుకొని అందులో ఉన్నటువంటి వారితో పోలీసులు వాంగ్మూలం తీసుకుంటారంటూ కూడా ఆపినటువంటి సందర్భాలు మనకు కనిపించాయి. అటు కాంగ్రెస్ నాయకులకు, బీఆర్ఎస్ నాయకులకు ఇద్దరికి కూడా, ఇరు వర్గాలకు కూడా వాగ్వాదాలు జరిగినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. సో ఈరోజు అసలు ఏం జరగబోతోంది, నిన్ననే అంత రసాబసాగా జరిగినటువంటి ఎన్నిక కార్యక్రమం అనేది వాయిదా పడింది కాబట్టి ఈరోజు ఇంకా ఎలా ఉండబోతోంది అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా జనగామ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని చెప్పి చూస్తూ ఉంది. మరొక పక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి క్యాండిడేట్ ఎమ్మెల్యేగా ఉన్నారు పల్లా రాజేశ్వర రెడ్డి కాబట్టి సో ఆయన కూడా ఎట్టకేలకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఈ జనగామ చైర్పర్సన్కి సంబంధించి మా క్యాండిడేటే ఉండాలి, బీఆర్ఎస్ పార్టీ నుంచే ఖచ్చితంగా ఉండాలి అంటూ కూడా ఆయన కూడా దీన్ని ప్రెస్టేజ్గా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇరు వర్గాలు కూడా అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, రెండు పార్టీలు కూడా ఈ యొక్క జనగామ మున్సిపల్ చైర్మన్ పర్సన్కి సంబంధించిన సీట్ని ఇద్దరు కూడా ప్రెస్టేజెస్గా తీసుకున్నారు. సో అందువల్లనే ఇద్దరికి చెరి సమానంగా సీట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు
ఈ రోజు ఏం జరగబోతోంది? కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి ఎవరైనా వస్తారా, లేకపోతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఎవరైనా వస్తారనేటువంటి ఉత్కంఠ అయితే ఇటు జనగామ ప్రజానికంలో అయితే నెలకొంది రత్న. రైట్, థ్యాంక్ యూ విజయ్.